అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికే సమయం ఎక్కువ అవ్వడం వల్ల మేము థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఎవరైతే ఎంకరేజ్ చేశారో వాళ్ళందరికీ పేరు పైన కృతజ్ఞతలు, అండ్ అలాగే మీడియా వాళ్ళందరికీ కూడా పేరు పైన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఏప్రిల్ 11th గీతాంజలి మళ్ళీ వచ్చింది థియేటర్లో. మిమ్మల్ని అదే రేంజ్ లో ఆకట్టుకోవడానికి సూపర్ బ్లాక్ బస్టర్ చిత్రం మేము ముందుకు వచ్చేసింది. సో డెఫినెట్ గా చూసి సూపర్ సక్సెస్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్ టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. ఓకే వచ్చేసాను వచ్చే ఓకే అన్న కొంచెం మీరు కూర్చుంటే మేము తీసుకుంటాం. ఎందుకంటే లేట్గా పిలిచాం కాబట్టి చెప్పదు దానయ్య గురించి ఏముంది. ఆయన నాకు జర్నీ బిగిన్ అయింది దానయ్య గారితో. అండ్ కావేరి గుడ్లకమ్మ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ అన్నిటికంటే ఇంకో క్వశ్చన్ చెప్పడం మర్చిపోయాను. రవి బ్రూత్ కూడా అన్న ట్రైలర్లో అసలు విజువల్స్ అసలు టాప్ నచ్ ఉన్నాయండి. మామూలుగా హారర్ కామెడీ అంటే ఒక చిన్న లో బడ్జెట్ సినిమా అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. కానీ అసలు నాకు డిఓపి పేరు సుజాత సిద్ధార్థ్. డెఫినెట్గా మీరు చూసే ఉన్నారు. విజువల్స్ ఎలా ఉన్నాయండి? చాలా చాలా విజువల్స్ చాలా చాలా బాగున్నాయి. రీ రికార్డింగ్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మైక్ తెలీదా పక్కన? ఓకే, ఇప్పుడు చోటకి ప్రసాద్ గారికి ఇద్దాం మైక్. ఇప్పుడు అంటే గీతాంజలి అండ్ నెక్స్ట్ మంత్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, దాని తర్వాత గేమ్ చేంజ్. ఆల్ ఆర్ జీ స్టార్ట్స్ విత్ జీ అండ్ ఎస్. సో సో అన్ని సెంటిమెంట్ అన్ని వర్కౌట్ అవుతున్నాయి. అన్ని గ్రహాలు నా వైపు చల్లగా చూసినట్టున్నాయి. సో హ్యాట్రిక్ కొట్టేస్తారు. ఇందులో గీతాంజలిలోనే అంటే ఒక క్యారెక్టర్ అంజలి క్యారెక్టర్ దయ్యం క్యారెక్టర్. ఇందులో కూడా మేబీ ఉండొచ్చు. ఒకవేళ మీరు నిజంగా దయ్యం అయితే ఎవరిపై రివెంజ్ తీసుకుంటారు? నా పేరు నీకు తెలుసు కదా, వెంకట్. అలాంటి ఉద్దేశం ఇప్పుడు లేదు. మీరు ఇప్పుడు ఐడియా ఇచ్చారు కాబట్టి నేను కూర్చొని ఆలోచిస్తాను. ఎలాగో మాకు నెక్స్ట్ ప్రోగ్రామ్ టైం ఉంది, ఇన్ బిట్వీన్ గ్యాప్ ఉంది. ఆల్రెడీ ప్రీవియస్ ఈవెంట్స్ లో నేను చెప్పింది గీతాంజలి నా ఫస్ట్ హీరోయిన్స్ అంటే 10 years బ్యాక్ నేను ఫస్ట్ చేసిన హీరోయిన్స్ అంటే. అండ్ అది నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఆ మూవీ సక్సెస్ నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఓకే, నేను సెపరేట్గా విమెన్ సెంట్రిక్ మూవీ నేను పుల్ ఆఫ్ చేయగలను అనేది. సో ఇప్పుడు నేను గీతాంజలి 2 వస్తున్న టైంలో నా 50th మూవీ నేను రౌండ్ చేయాల్సి ఉండింది. సో దీనికంటే బెస్ట్ ప్లేస్ నాకు ఎక్కడ దొరకలేదు. 50 అనేప్పటికీ గీతాంజలి అనేది నాకు స్పెషల్ ఆల్రెడీ. అండ్ గీతాంజలి అందరికీ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫేవరెట్ మూవీ. అండ్ దానికి అది 50th అయితే ఇంకా నాకు స్పెషల్గా ఉంటుందని నేను ఫీల్ అయ్యాను. అండ్ ఇప్పుడు ఇది 50th అవ్వడం కూడా నేను చాలా హ్యాపీ. ఎందుకంటే మూవీ అవుట్పుట్ అంత బాగా వచ్చింది. అదే ఒక
ప్యాక్డ్ అంటారు కదా, అలా కుదిరింది. అండ్ మొత్తం ఎంటైర్ టీమ్ నా 50 మీద చాలా గట్టిగా వర్క్ చేశారు. అండ్ మేకింగ్ అవ్వచ్చు, ప్రమోషన్స్ అవ్వచ్చు, అండ్